సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక మిగిలిన 2 మంత్రి పదవులను ఎవరికి ఇస్తారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో పలువురిని సైలెంట్గా సైడ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. కొంతమంది సిట్టింగ్ మంత్రులకు స్థానచలనం తప్పదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో అజారుద్దీన్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. అజారుద్దీన్ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే సంవత్సరం యూపీలోని మురాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం నుంచి కేబినెట్లో చోటు లేదని, ముఖ్యంగా మైనారిటీ నేతలకు మంత్రి అవకాశం లేదనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే విధంగా అజారుద్దీన్ కు కేబినెట్లో చోటు కల్పించింది ప్రభుత్వం. ఎట్టకేలకు హైదరాబాద్ జిల్లా నుంచి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఇక తెలంగాణ కేబినెట్ కు సంబంధించి మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 2 పదవుల కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగిన సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న నేతలు మరోమారు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. 1-2 నెలల్లో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ చేయాలని డిసైడ్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఇవ్వలేకపోతే ఆయా నేతలను ముందుగానే వేరే పదవుల్లో సెట్ చేయబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సరైన పదవులతో బుజ్జగింపు చేసిన తర్వాతనే మిగతా 2 మంత్రి పదవులను నింపుతారని అంటున్నారు. అదే సమయంలో కొంతమంది మంత్రులకు స్థానచలనం తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 3వ మంత్రివర్గ విస్తరణ ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.